అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో అధికారం అనేది మారింది. వైసీపీ దారుణ ఓటమి అనేది చవిచూసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ఈ మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూటమి వైపు చూడటం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాలు కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ గెలిచింది. దీంతో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలు కానీ పంచాయతీ సర్పంచులు కానీ తెలుగుదేశం పార్టీ వైపు చూడటం మొదలుపెట్టారు. దీంతో ఈ వైసీపీకి చెందినటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోకి మారేటువంటి జంప్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. రాష్ట్రంలో అధికారం మారంగానే, వైసీపీ ఓడిపోగానే, కూటమి అధికారంలోకి రాగానే ఈ అందరి ఆలోచన కూడా కూటమి వైపు మళ్ళీపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ కావడం అనేది ఆనవాయితీగా ఉండేటువంటి విషయమే మీకు తెలిసిందే కదా. అధికారం లేకుంటే ఏమి చేయలేమనేటువంటి భావనలకి వెళ్తారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులందరూ ఏదో రకమైనటువంటి వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఇతర ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉంటారు. దాని కారణంగానే లేకుంటే వారి ఆర్థిక పునాదులే దెబ్బతింటాయి. అందుకే వాటిని కాపాడుకునేందుకు వారు అధికార పక్షం వైపు జంప్ చేయడం అనేది అనివార్యమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా రాజకీయంగా వృత్తిగా మార్చుకున్నటువంటి నేతలు కనపడదు. ఏదో వ్యాపారాల్లో సంపాదించుకొని రాజకీయాల్లోకి వస్తుంటారు. ఎన్నికల్లో ఓటుకు 1000 రూపాయల నుంచి 2000 వరకు ఇచ్చారనేటువంటి ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. వారే గెలుస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు. రాగానే వాళ్ళ వ్యాపారాలు రెట్టింపు చేసుకోవడం, వారు ఆర్థికంగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. తిరిగి అదే డబ్బును మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క రాజకీయాల్లో ఖర్చు పెట్టి పోటీ చేసి గెలుపొందడం అనేది ఆనవాయితీగా మారుతుంది. నేతలందరూ కూడా ఇదే దారిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు మొదలు ఈ యొక్క పంచాయతీల్లో వార్డులు ఓటు పోటీ చేసేటువంటి చిన్న నేతల వరకు కూడా ఈ డబ్బు లేకుండా పోటీ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనిపించడం లేదు. ఈ తరహా రాజకీయాల వల్ల ప్రజల కోసం పనిచేసే వామపక్షాల నుంచి పోటీ చేసిన నేతలకు ఓట్లు పడడం లేదు. ప్రజల కోసం పనిచేస్తూనే చర్చ ఉన్న ఆఖరిలో ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఓటేస్తామనేటువంటి రాజకీయాలు ప్రస్తుతం తయారయ్యాయి. ఇప్పుడు అధికారం మారంగానే వైసీపీ నుంచి గెలిచినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఈ యొక్క మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో ఉన్నవారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. చీరాలలో దాదాపు అంటే ఇప్పుడు మొత్తం ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలు అన్నీ కూడా ఒక దరిసి ఒక్కటి మాత్రం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది, ఆధీనంలో ఉంది. మిగతా అన్నీ కూడా ఒంగోలు కానీ, చీరాలు కానీ, అద్దంకి కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ మున్సిపాలిటీలో మొత్తం ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రేపో ఎల్లుండో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకునేది ఖాయంగా ప్రచారం జరుగుతుంది. ఇక చీరాల విషయం కానీ తీసుకుంటే, ఫస్ట్ చీరాల్లో ఇప్పటికే 10 మంది ఈ యొక్క వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఉపయోగం లేదనేటువంటి భావనతోనే, ఆలోచనతోనే అక్కడ తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టు వారు ప్రకటిస్తున్నారు బహిరంగంగానే. ఆర్థికంగా నష్టపోతామనేటువంటి ఆలోచనతోనే జంప్ చేశారు. ఇదే దారిలో ఒంగోలులో కూడా పలువురు కార్పొరేటర్లు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మేయర్ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు అనేటువంటి చర్చ సాగుతుంది. ఇప్పటికే ఈ యొక్క మేయరు ఆమె గంగాడ సుజాత తెలుగుదేశం నేతలతో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. ఎమ్మెల్యే దామచర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. జనార్దన్ నుంచి గ్రీన్ ఛానల్ వస్తే ఎమ్మటే పరిగెత్తేటువంటి ఆలోచనలు ఉన్నారు. తనను పదవిని కాపాడుకునేందుకే జంప్ అనివార్యమైంది అనేటువంటి చర్చ కూడా పలువురు కార్పొరేటర్లు అయితే పేర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు రాజకీయ పరిస్థితిని అంచనా వేసుకున్న కొందరు కార్పొరేటర్లు పార్టీ అయితే అప్పటికే మారారు. ఇప్పుడు మేయరు, ఉప మేయర్లపై చర్చ అనేది సాగుతుంది. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి కూడా ఒంగోలులో కీలక నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు. నేతలు డుమ్మ కొట్టారు. పార్టీకి 43 కార్పొరేటర్లు ఉంటే మేయర్తో సహా సగం మందికి పైగా ఇక్కడికి రాలేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకపోతే తామెంత అనేటువంటి ధీమాలో ఉన్నారు. ఇక అద్దంకిలో ఎన్నికల సమయంలో ఒకరిద్దరు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు చాలామంది పార్టీ మారేందుకు
సిద్ధంగా అయితే ఉన్నారు. మిగతా మున్సిపాలిటీల విషయం తీసుకుంటే నగర పంచాయతీల్లో పార్టీలు మారేందుకు సన్నాహాల్లో ఉన్నారు. మండలాల్లోనూ ఇదే ధోరణి కనపడుతుంది. ఇప్పటికే 4-5 జెడ్పీటీసీల ఎన్నికల సమయంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు. ఇప్పుడు పలువురు ఇదే దారిలో ఉన్నట్లు ఎమ్మెల్యేలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక మార్కాపురం మున్సిపాలిటీ విషయం తీసుకుంటే దాదాపు 13 మంది 14 మంది దాకా దాదాపు ఈ యొక్క వైసీపీని వీడి కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యేకి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక గిద్దలూరు విషయంగా తీసుకుంటే ఆల్రెడీ 75% కార్పొరేట్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరి ముత్తుమల్ల కండవ దగ్గర కండవ ఒప్పుకొనవడం జరిగింది. ఇక కనిగిరి మున్సిపాలిటీ పరిధి చూస్తే మున్సిపల్ చైర్మన్ ఇప్పటికే ఎమ్మెల్యేకి బాగా డీప్గా టచ్లోకి వెళ్ళినటువంటి ప్రచారం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్లు యొక్క కౌన్సిలర్లు 20 మంది ఉంటే 20 మందిలో దాదాపు 15 మంది ఉగ్రకు టచ్లోకి వెళ్తున్నట్టు, ఉగ్ర ఎప్పుడెప్పుడు పిలుస్తాడా, ఎప్పుడెప్పుడు పోదామా అనేటువంటి ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఒక మహిళా కౌన్సిలరు తనకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెడితే తాను సుమారు 10 మంది మహిళా కౌన్సిలర్ను ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేస్తాననేటువంటి ఒక ఒప్పందం కూడా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి దగ్గర తీసుకొచ్చినట్టు, దానికి ఉగ్ర గారి యొక్క అనుచర వర్గం దానికి వేచి చూద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కనిగిరి మున్సిపాలిటీలో 2 వైస్ చైర్మన్లు ఉన్నారు. ఒకరు పులిశాంతి, మరొకరు మాణిక్యాలరావు. పులిశాంతిని వైస్ చైర్మన్గా కొనసాగించి మాణిక్యాలరావును తొలగించి తనకు ఆ పదవి ఇవ్వాలని ఆ మహిళా కౌన్సిలర్ అయితే గట్టిగా పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపైన ఆమె భర్తను కూడా ఇట్లా కొంత వివరణ అడిగితే అది కరెక్ట్ అనేటువంటి భావన ఆయన వ్యక్తం చేయడం విశేషం. ఇక కనిగిరి మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 20 కౌన్సిలర్లలో దాదాపు 1, 2, 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు తమను పిలిస్తే తాము కూడా చేరతామనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. నిన్న వైఎస్ఆర్ జయంతి జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఏదో తూతూ మంత్రంగా హాజరు కావాలి కాబట్టి హాజరయ్యారు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అవిశ్వాసం పెట్టి ఈ పదవిని వైసీపీ ఖాతాలో ఉన్నటువంటి ఈ పదవిని చిక్కించుకోవాలంటే ప్రస్తుతం కుదరదు. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్ళు పదవి ఉండాలి, పదవి అనుభవించాలి అనేటువంటి మంత్రివర్గ ఒక జీవో ఆమోదం అయితే పొందింది. దీనివల్ల ఏ మున్సిపాలిటీలోనైనా ఈ మున్సిపల్ చైర్మన్పై కానీ జిల్లా పరిషత్ చైర్మన్పై కానీ అవిశ్వాసం పెట్టాలంటే ప్రస్తుతం కుదరదు. అదే ప్రస్తుత ఎన్డీఏ కూటమి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి 2 ఏళ్లకు అవిశ్వాసం పెట్టొచ్చు అనేటువంటి కొత్త చట్టాన్ని, కొత్త జీవోని తీసుకొస్తే అప్పుడు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. దీనివల్ల ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కౌన్సిలర్ని కానీ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునేందుకు కొంత సమయం వేచి చూస్తున్నారనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఏదేమైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మున్సిపాలిటీలు అన్నీ కూడా ఇది ఒంగోలుతో కలిపి మొత్తం వైసీపీ నుంచి చేజారి అవి అన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రాబోయే కాలంలో ఏమవుద్దో వేచి చూద్దాం.